అందుబాటులో లేనటువంటి భాస్వరం కాంప్లెక్స్ రూపంలో ఏ కాంప్లెక్స్ రూపంలో రెండో నెంబర్ ఇప్పుడు డోసు మూడో డోసులు కూడా ఎక్కువ వాడుతున్నారు కదా మనకి రెండో నెంబర్ అంతా బాసం అవన్నీ కే రిలీజింగ్ మనం పొటాషియం చెప్తాం కదా పొటాష్ ఇది కూడా బ్యాక్టీరియా ఉంటే ఇప్పుడు ఈ సీజన్లో మామూలుగా ఎక్కువ వచ్చే సమస్య కూడా కాదు. అందువల్ల ఏంటంటే మీరు సాధ్యం ఎక్కువ కొరాజిన్ ఇండాక్స్ కాకుండా అతి తక్కువ ఖర్చుతోనే నారుమడిని ఇచ్చాము. మిగతా ఇది జింకు కానీ వేపపిండి కానీ వేరే దీనికి అట్రాక్ట్ అవుతుంది. దీనికి లైట్ నాచింది అత్తిపత్తి భాస్కర్ మోహన్ రావు ప్రతి గ్రామ పంచాయతీలో ఛాంపియన్ ఫార్మర్లు అనేది ఎంపిక చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము. ఈ ఛాంపియన్ ఫార్మర్స్ అందరికీ కూడా మరి ఆత్మ అనే పథకం ద్వారా ఆత్మ అనే స్కీమ్ ద్వారా వాళ్ళు కొంత ఫైనాన్స్ చేయడం జరిగింది. సో రైతులకి సాగు ఖర్చుల మీద కొంతమేర తగ్గించి అంటే రసాయనిక ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఎక్కువ ఖర్చు పెడతా ఉన్నారు. వాటిని తగ్గించే దానిలో భాగంగా కొన్ని మేము ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఈరోజు. అంటే జింక్ సల్ఫేట్ అనేది చాలామంది పొలాల్లో సాయిల్ టెస్ట్ చేయించినప్పుడు వాటికి సూక్ష్మ పోషక లోపం ఉంది. సో రైతులందరికీ కూడా ఈ ఛాంపియన్ ఫార్మర్స్ దాన్ని వాడడం మూలంగా ఏ విధంగా జింక్ లోపాన్ని సవరించుకొని, ఎందుకంటే జింక్ లోపం వచ్చినప్పుడు ఇది కనుక పిచికారీ జింక్ సల్ఫేట్ అనేది పిచికారీ చేయకపోతే గణనీయంగా 4 నుంచి 5 బ్యాగులు కూడా మరి దిగుబడి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో అలాంటిది ఏమీ లేకుండా మేము జింక్ సల్ఫేట్ ఇస్తున్నాము. తర్వాత బయో ఫర్టిలైజర్స్ అనేవి కూడా పొటాషియం రిలీజింగ్ బ్యాక్టీరియా అని భాస్వరము కరిగించే బ్యాక్టీరియా ఇవన్నీ కూడా వేపపిండి పశువుల ఎరువుతో కలుపుకొని పొలంలో కనుక వేసుకున్నట్లయితే ఎన్నో సంవత్సరాల నుంచి 10-15 సంవత్సరాల నుంచి కూడా రైతులు డిఏపీలు కాంప్లెక్స్ ఎరువులు చాలా ఎక్కువగా వాడున్నారు. అవన్నీ కూడా వేసిన దానిలో సగం కూడా పనిచేయదు పొలానికి, మిగతా అంతా కూడా నేలలోనే ఉంటుంది. సో దాన్ని కరిగించి మొక్కకు అందించే దానిలో భాగంగా ఇవన్నీ కూడా బయో ఫర్టిలైజర్స్ కూడా మేము దాని ఉపయోగాల గురించి చెప్పి దాన్ని వాడే విధంగా చేయడానికి రైతులకు అందించడం జరిగింది. ఏ సమయంలో మనం మందు కొట్టుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ పురుగులు అసలు మన పొలంలో ఉన్నాయా లేవా అనేది దాన్ని మానిటర్ చేసుకోవడానికి సోలార్ లైట్ ట్రాప్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ కొన్ని ఉన్నా కూడా అవి గుడ్లు పెట్టినప్పుడు ఆ గుడ్లను నాశనం చేయడానికి కూడా గుడ్లు పరాన్న జీవులు అనేది కూడా ఆ గుడ్లు పెట్టిన కార్డులను కూడా రైతులకు ఇవ్వడం జరిగింది. సో ఇలాగా అనేక రకాలుగా మేము ఆ ఛాంపియన్ ఫార్మర్ ఆల్రెడీ వాళ్ళ గ్రామాల్లో మంచి పద్ధతులు అవలంబించే వాళ్ళనే సెలెక్ట్ చేశాము. ఇంకా కొన్ని మెరుగైన పద్ధతుల గురించి వాళ్ళకి చెప్పి వాళ్ళు గ్రామంలో ఉన్న రైతులందరికీ కూడా మార్గదర్శకంగా ఉండి మరి వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.